హలో. వచ్చేస్తా వచ్చేస్తా. అయ్యో, ఏమే ఏమే ఇట్రా. ఏంటండి? నా కోసం ఒక అతను వస్తాడు. అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పు. ఎప్పుడొస్తానో కూడా తెలియదని చెప్పు, సరేనా? ఏంటండి మీరేం చెప్తున్నారు? మీరింట్లోనేగా ఉన్నారు. లేదని చెప్పమంటున్నారు. ఏమైందండి మీకు? ఏమే, నేను చెప్పేది కాస్త విను. నేనేం చెప్పానో అది మాత్రం చెప్పు, ఓకేనా? ఏమిటండి మీరు ఎందుకని అలా భయపడుతున్నారు? అయ్యో, ఏంటి ఇంత ముద్దులో ఉన్నావు? నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? మనిషి పరిస్థితి తెలుసుకోకుండా ప్రాణం తీస్తున్నావు. అయ్యో, నీతో ఎలా వేగాలో తెలియడం లేదు. అంతా నా తలరాత. హే, వాడి దగ్గర నేను 2 లక్షలు అప్పు తీసుకున్నానే, అది వాడికి తిరిగి ఇవ్వలేకపోయాను. అందుకే ఇంటికొస్తున్నాడు వాడు. ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి 2 లక్షలు అప్పుగా తీసుకున్నారా? ఇదెప్పుడండి? హే, నీకు కథ చెప్పే టైం నాకు లేదు. మర్యాదగా నేను చెప్పింది వాడికి చెప్పు, ప్లీజ్. సర్లే, నేను చూసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. ఎవరండి? ముఖేష్, రే ముఖేష్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ముఖేష్ లేడా? ఇప్పుడే ఆయన బయటికి వెళ్ళారు. మీరెవరు? నేను వాడికి బాగా కావాల్సిన వాడినే. ఆయన ఇంట్లో లేరండి, బయటికి వెళ్ళారు. మీరెందుకు ఆయన కలవడానికి వచ్చారు? హలో హలో, ఏమిటండి లోపలికి వచ్చేస్తున్నారు? ఆ? ఓ. అసలు ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? నేను ముఖేష్కి 2 లక్షలు అప్పు ఇచ్చాను. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకెళ్దామనే వచ్చాను. ఏమిటండి మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతన్ని నేరుగా అడగండి. అది వదిలేసి ఇలా ఇంట్లోకి వచ్చి అడగడం కరెక్ట్ కాదు కదా. అదంతా సరే గానీ ఇప్పుడు నేను వాడిని ఎలా పట్టుకోవాలి? వాడు నేను ఎక్కడైనా బయట చూసినా గానీ నన్ను చూడగానే వాడు పారిపోతున్నాడు. సరే, ఫోన్లో అయినా మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా చేస్తే నేను ఇచ్చిన డబ్బుల్ని ఎలా అండి రికవరీ చేస్తాను? మీరిక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేసి డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారని చెప్పానంటే మీరే నష్టపోతారు. ఏమంటారు? బయటికి వెళ్ళినోడు ఎలాగో ఇంటికి రావాలిగా, అప్పుడు చూసుకుంటాను వాడి సంగతే. ఆ, చూసుకోండి. ఛే! అమ్మయ్యా, ఎలాగో వాడికి నచ్చ చెప్పి పంపావు. వాడి బారి నుండి నన్ను కాపాడావు. ఏంటండి మీరు ఇలాంటి వాడి దగ్గర అప్పు తీసుకున్నారు? అవసరమా? ఇప్పుడు ఇంటి దగ్గరకొచ్చి గొడవ చేస్తున్నాడు. ఇక నుండి అలాంటి వాడితో జాగ్రత్తగా ఉండండి. అసలు అప్పెందుకు చేశారు? బిజినెస్ కోసం డబ్బులు సరిపోకపోతే వాడి దగ్గర అప్పు చేశాను. అవునా? ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండొచ్చుగా. సరే, ఇప్పుడైనా చెప్పారు కదా. ఈ చైన్ తాకట్టు పెట్టి వాడికివ్వాల్సిన డబ్బు ముందిచ్చేయండి.